Hi guys, welcome back to the Prince Way where we talk about workout, skincare, nutrition and grooming. చాలా రోజులుగా నేను ఆల్రెడీ బియర్డ్ కేర్ రొటీన్ ఏ ప్రోడక్ట్స్ వాడాలి ఇలాంటివి చెప్పాను. బట్ దెన్ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ ఎలా చేయాలి అనేది నేను చూపించలేకపోతున్నాను. బికాస్ బియర్డ్ లేకుండా బియర్డ్‌ని ఇలా గ్రూమ్ చేయాలని చెప్పడం ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్. బట్ కొద్ది రోజులు లాక్‌డౌన్ వచ్చింది, బ్రేక్ వచ్చింది, షూటింగ్‌లన్నీ ఆగాయి. సో ఐ డిసైడెడ్ ఐ విల్ డూ దిస్ ఫర్ యూ. సో 2 నెలల పాటు బియర్డ్ పెంచుతూ మధ్యలో అసలు అది అటు కానీ ఇటు కానీ లెంత్‌లో ఉన్నప్పుడైతే ఫోటోలు కూడా తీసుకోవడానికి అవ్వట్లేదు. సెల్ఫీ నన్ను నేను చూసుకుంటేనే నాకు నచ్చట్లేదు. బట్ ఒక్కసారి పెరిగిన తర్వాత చాలా బాగుంటుంది. ఐ వుడెంట్ సే ఇది కంప్లీట్ గ్రోత్ అని నేను చెప్పను. బికాస్ 2 months అయింది, మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ అయిపోయింది, షూటింగ్ స్టార్ట్ అయిపోయాయి. సో నేను ఈసారి మనోళ్ళకి బియర్డ్ కేర్ ఎలా చేయాలి అండ్ నేను ఎలా చేశాను లాస్ట్ టైం నేను బియర్డ్ పెంచినప్పుడు చాలామంది అడిగారు నన్ను, అన్న ఇంత లెంత్ రావాలంటే ఏం చేయాలని. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నేను మీకు చెప్పేస్తా, పేషెన్స్. మనం ఏమనుకుంటాం అంటే అరే ఇదేంటి పిచ్చి పిచ్చిగా పెరుగుతుంది, షేప్ చేద్దాం దీన్ని అని చెప్పి మనం లైట్గా ఇక్కడి నుంచి అక్కడి నుంచి ట్రిమ్ చేయడానికి వెళ్తాం, కాస్త షేప్లోకి తీసుకురావడానికి. దానివల్ల లేటే అవుతుంది కానీ ఫాస్ట్ అయితే కాదు. చూడడానికి టెంపరీగా బాగుండొచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ ఎ బిగ్ బియర్డ్, ప్రాపర్ బియర్డ్ కానీ మీకు కావాలి అంటే ఫస్ట్ వదిలేయాలి. మీరు ఎలా ఉన్నా సరే పట్టించుకోవద్దు. ఇట్స్ ఓకే, పేషెన్స్. 3 months మనం కానీ కంటిన్యూస్గా వెయిట్ చేస్తే అసలు బియర్డ్ని టచ్ చేయకుండా గ్రూమింగ్ కరెక్ట్గా చేస్తే కనుక థిక్ బియర్డ్ వస్తుంది. దాన్ని షేప్ చేస్తే దెన్ యూ కెన్ నేల్ ద లుక్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇదంతా అయిన తర్వాత హౌ డూ యూ డూ యువర్ బియర్డ్ అంటే ఇప్పుడు మనం షవర్కి వెళ్ళాం, షవర్ నుంచి తిరిగి వచ్చాం, అక్కడి నుంచి బియర్డ్ కేర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈవెన్ షవర్లో కూడా చాలామంది దేసే బియర్డ్ వాష్ ఉంటే బాగుంటుందని. డెఫినెట్లీ బియర్డ్ వాష్ వల్ల మన బియర్డ్ బాగా క్లీన్ అవుతుంది. బట్ ఫర్ మీ, నేను బియర్డ్ వాష్ ఆల్రెడీ వాడాను. ఐ ఫీల్ ఫేస్ వాష్తో ప్రాపర్గా మనం కానీ రిన్స్ చేస్తే కనుక సరిపోతుంది. బట్ ఎవరికన్నా బాగా అంటే గుబురు గెడ్డం అంటారు కదా, థిక్గా ఉండి అసలు అన్మేనేజబుల్గా ఉంది అంటే డెఫినెట్గా యూ కెన్ గో ఫర్ అ బియర్డ్ వాష్. ఫేస్ వాష్కి బియర్డ్ వాష్కి డిఫరెన్స్ ఏంటంటే బియర్డ్ వాష్లో కొన్ని స్మూత్నింగ్ ఏజెంట్స్ ఉంటాయి, సో హెయిర్ కాస్త స్మూత్ అవుతుంది దానివల్ల. బట్ క్లీనింగ్ అయితే ఫేస్ వాష్ కూడా అంతే ఇలా పనిచేస్తుంది క్లీన్ చేయడంలో. ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ బియర్డ్ ఆయిల్ దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. సో బడ్జెట్ ఉంటే బియర్డ్ వాష్కి వెళ్ళండి, లేదంటే మాత్రం ఫేస్ వాష్తోనే కొంచెం బాగా రబ్ చేసి బియర్డ్ని, అలా అని చెప్పి హార్డ్గా రబ్ చేయొద్దు. బీ జెంటిల్ ఆన్ యువర్ బియర్డ్. బియర్డ్ని ఎప్పుడు కూడా షేప్లోకి రావాలి, పిచ్చి పిచ్చిగా లేసి ఉండకూడదు, అంటే కొంచెం అంటే డెలికేట్గా హ్యాండిల్ చేయాలన్నమాట. హాయ్ గైస్, నేను ఒక కొత్త యాప్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చేసాను. అదే బినోమో ఆనెస్ట్ ట్రేడింగ్ యాప్. ఈ యాప్ మీకు యాపిల్ మరియు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ యాప్లో మీరు స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి, అంటే అమెజాన్ మరియు గూగుల్ అటువంటి కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఎంచుకున్న స్టాక్ వాల్యూ తగ్గుతుందా లేదా పెరుగుతుందా అనేది మీరు గ్రాఫ్ ద్వారా చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ స్టాక్ వాల్యూ పెరుగుతుందని నేను 700 రూపీస్ ట్రేడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టాక్ వాల్యూ ఇంక్రీజ్, డిక్రీజ్, డిక్రీజ్, ఇంక్రీజ్, ఇంక్రీజ్, సక్సెస్ఫుల్. చూసారుగా, ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది. 24 గంటల లోపు మీ ప్రాఫిట్ని కానీ మీరు విత్డ్రా చేసుకోవాలంటే మీ పేటిఎం కానీ మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసి హ్యాపీగా మీ అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో మీరు మినిమం 350 రూపీస్ డిపాజిట్ చేయాలి. కింద ఉన్న ప్రోమో కోడ్ కానీ వాడినట్లయితే మీ డిపాజిట్ ఏదైతే ఉందో అది రెట్టింపు అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో బినోమో యాప్ లింక్ ఉంది. ఇప్పుడే కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీ డెమో ఖాతాలో 65,000 రూపాయలు పడతాయి ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ న్యూ స్ట్రాటజీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడే వెళ్ళి బినోమో ఆనెస్ట్ ట్రేడింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. బియర్డ్ వాష్ అయిపోయింది ఆర్ ఫేస్ వాష్ అయిపోయింది. దెన్ యూ కమ్. బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఫేస్ని బియర్డ్ని మొత్తం డ్రై చేయొద్దు. సేమ్ వే హెయిర్ని కూడా కంప్లీట్గా డ్రై చేయొద్దు, సెమీ వెట్ ఉంచండి. స్టైలింగ్ చేయడం కన్నా దేనికన్నా కూడా ఉపయోగపడుతుంది. సో బియర్డ్ ఇప్పుడు నేను ఇప్పుడే జస్ట్ షవర్ చేశాను. ఇఫ్ యూ కెన్ సీ వాటర్ ఇంకా ఉంది. లైట్గా అలా మాయిస్ట్గా ఉన్నప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ బియర్డ్ బ్రష్. ఇది కొత్త కాన్సెప్ట్. అందరూ కూడా బియర్డ్ అంటే బియర్డ్ వాష్ చేసేసి బియర్డ్ ఆయిల్ రాస్తారు, కానీ సంథింగ్ విచ్ హెల్ప్స్ యువర్ బియర్డ్ గ్రో అండ్ కింద ఉండే స్కిన్ ఏదైతే బియర్డ్ కింద ఉంటుందో దాన్ని కంపల్సరీ మీరు ఎప్పటికప్పుడు రబ్ చేస్తూ ఉండాలి. లేకపోతే డెడ్ స్కిన్ సెల్స్ ఉండిపోతాయి. డెడ్ స్కిన్ సెల్స్ ఉంటే ఏమవుతుందంటే బియర్డ్ పెరగదు ప్రాపర్గా. సో ఫస్ట్ రివర్స్ డైరెక్షన్లో ఏదన్నా ఒక సైడ్ పట్టుకుని కాన్స్టెంట్గా గో ఇన్ ద రివర్స్ డైరెక్షన్. యూ కెన్ సీ వాటర్ కొంచెం ఎంత మాయిస్ట్ ఉందో.
వాటర్ పైకి వస్తుంది. బాగా బ్రష్ చేయండి. అండ్ బియర్డ్ ఇచ్ ఇవన్నీ కూడా లోపల డెడ్ స్కిన్ సెల్స్ ఉండడం వల్ల, అలాగే లోపల ఉండే స్కిన్ డ్రై ఉండడం వల్ల అవుతుంది. సో బియర్డ్ ఆయిల్ అలాగే ఈ రొటీన్ ఏదైతే కంటిన్యూస్గా చేస్తే కనుక ఆ ఇచ్చినెస్ కూడా ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది, మీకు కూడా బియర్డ్ పెంచడం ఈజీగా ఉంటుంది. ఇది అయిన తర్వాత బియర్డ్ ఆయిల్. సో బియర్డ్ ఆయిల్ గైస్ నేను మీకు ఉస్త్రా, మ్యాన్ కంపెనీ, ద మ్యాన్ కంపెనీ కెఫిన్ సిరీస్, ఆయుష్మాన్ ఖురానా రికమెండ్ చేస్తున్న కెఫిన్ సిరీస్ అన్నీ వాడాను. రైట్ నౌ ఉస్త్రా నాకు చాలా నచ్చింది. ఉస్త్రాది బాగుంది, అలాగే బియర్డోది బాగుంది. బట్ రైట్ నౌ నేను ఈ మధ్య ఇఫ్ యూ నోటీస్ నేను ఫీ, ప్లమ్ ఈ కంపెనీస్ వాడుతున్నాను. సో ఫీ 5 అంటారు, 5 ఫర్ మెన్, ప్లమ్దే సిస్టర్ కంపెనీ ఇది. దీనిది ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ దిస్ రైట్ నౌ. సో టెంపరీగా అయితే నేను ఇది వాడుతున్నా. ఇది అప్పుడప్పుడు కొంచెం కాఫీ స్మెల్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఐ మిక్స్ అండ్ మ్యాచ్, ఇదొక రోజు అదొక రోజు అలా వాడుతున్నా. బట్ ప్రీడామినెంట్లీ ఐఎమ్ స్టికింగ్ టు దిస్. నౌ డిపెండింగ్ ఆన్ ద బియర్డ్ లెంత్ మీకు తెలిసిపోతుంది కొద్దిగా పెంచిన తర్వాత. సో ఇప్పుడు నాకు ఉండే లెంత్కి అయితే 3 to 4 డ్రాప్స్ సరిపోతాయి. ఇంకా ఎక్కువ బియర్డ్ ఉంటే కనుక 5 to 6 డ్రాప్స్ కూడా వాడచ్చు. లైట్గా పెరుగుతుంటే 2 డ్రాప్స్, 2 డ్రాప్స్ బీయింగ్ ద మినిమం. మొత్తం ఫేస్కి రావాలి అంటే కంపల్సరీ 2 డ్రాప్స్ అయితే వాడాలి. సో టేక్ ఇట్, మొత్తం పామ్స్ కూడా తీసుకోవచ్చు, బట్ ఐ లైక్ టు డూ ఇట్ దిస్ వే. సో బియర్డ్ ఆయిల్ అనేది హెయిర్కి రాయడం ఇంపార్టెంట్ కాదు, కింద ఉండే స్కిన్కి రాయడం ఇంపార్టెంట్. అందుకే మనం రివర్స్లో బ్రష్ చేసాం, సో దట్ స్కిన్ ఎక్స్పోజ్ అవుతుంది. ఆ స్కిన్ బాగా మాయిశ్చరైజ్ అవుతే ఇరిటేషన్ ఉండదు, అలాగే కొత్త హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్టిమ్యులేట్ అవుతాయి. ఈ బియర్డ్ ఆయిల్లో బోల్డ్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి, అవి కూడా మీ స్కిన్ వరకు రీచ్ అవుతేనే గ్రోత్ అనేది పెరుగుతుంది అనమాట. యా, ఐ నో ఇట్ ఈస్ లుకింగ్ బ్యాడ్, బట్ ఇది ఎవరు లేనప్పుడే మీరు ఆబ్వియస్లీ చేస్తారు కాబట్టి యూ సీ ద ఎండ్ రిజల్ట్. సో వన్స్ దిస్ ఇస్ డన్, జెంటిల్గా రివర్స్లో బ్రష్ చేసేయండి కింద. మీకు అంటే నాదైతే బియర్డ్ ఇది ఈ సైడ్లో ఉంటుంది, దెన్ అండ్ ఇది ఈ డైరెక్షన్లో వస్తుంది. ఏ డైరెక్షన్లో ఉంటే హెయిర్ ఆ డైరెక్షన్లోకి పుష్ చేయండి. జెంటిల్గా పుష్ చేయండి, మరీ హెవీగా రబ్ చేయొద్దు, రెడ్నెస్ వచ్చేస్తుంది, అలాగే స్కిన్ ఇరిటేట్ అవుతుంది. సో అండ్ దెన్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ టిప్. సో ఒక్కసారి మీరు వన్స్ యూ డన్ దిస్, ఈ కింద పార్ట్ ఏదైతే ఉందో జనరల్గా ఏమవుతుందంటే ఇది మనం ఇలా లోపలికి ప్రెస్ చేసేసరికి బాగా దగ్గరికి దూతారు చూడండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు రాముడు మంచివాళ్ళు అంటే ఆ టైప్లో ఈ హెయిర్ కూడా అలా అతుక్కుపోతుంది అనమాట. సో వాట్ యూ విల్ డూ ఇస్ జెంటిల్గా కింద నుంచి మీరు ఇలా పైకి కానీ పుష్ చేసినట్లయితే ఇట్ గివ్స్ కొంచెం వాల్యూమ్ ఇస్తుంది. హెయిర్ని ఎలా అయితే మనం రివర్స్లో బ్లో డ్రై చేసి మళ్ళీ వెనక్కి పెడితే వాల్యూమ్ వస్తుందో అలాగే బియర్డ్కి ఇది వాల్యూమ్ ఇస్తుంది అనమాట. అండ్ ఈ లెంత్ వరకు అయితే కండిషనర్ వాడవలసిన ఏ అవసరం లేదు. బియర్డ్ సాఫ్ట్నర్ అని, బియర్డ్ కండిషనర్ అని చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అదంతా కూడా బాగా మంచి బియర్డ్, థిక్ బియర్డ్ ఇంత లెంత్ ఉన్న వాళ్ళకి ఐ థింక్ దట్ ఈస్ యూస్ఫుల్. ఫర్ నౌ నాకైతే అవసరం లేదనిపిస్తుంది. సో నేను ఎప్పుడు కూడా బడ్జెట్ ప్రోడక్ట్స్ మీకు చెప్తుంటాను కాబట్టి అనవసరం. రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ నీడెడ్. బట్ గ్రోత్ పెరిగే కొద్దీ మీకు తెలిసిపోతుంది బియర్డ్ బాగా రఫ్ అవుతుంది, దెన్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. అలాగే లేదు నాకు ముందు నుంచి నాకు బడ్జెట్ అయినా పర్వాలేదు, నేను ఫస్ట్ నుంచి వాడతాను బియర్డ్ కండిషనర్, నాకు సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది బియర్డ్ అనుకుంటే కనుక డెఫినెట్గా వాడచ్చు. బియర్డ్ ఆయిల్ తర్వాత చాలామంది షేప్ చేయడానికి బియర్డ్ వ్యాక్స్ వాడతారు. బియర్డ్ వ్యాక్స్ నేను వాడట్లేదు బికాజ్ అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ మన ఇండియన్ బియర్డ్స్ ఏవైతే ఉన్నాయో మంచి థిక్గా ఉంటాయి. బియర్డ్ వ్యాక్స్ ఏంటంటే మంచి సాఫ్ట్గా ఉండి లేకపోతే లాంగ్ ఉండి ఇలా తిప్పాలనుకోండి మీసం, చాలామంది మీరు హ్యాండిల్ బార్ ముస్టాచ్ అంటారు ఇలా ఉంటుంది. సో వాళ్ళు వ్యాక్స్ వాడతారు. సో అలాంటి స్టైల్స్ ఏమైనా చేయాలంటే మీరు డెఫినెట్గా వ్యాక్స్కి వెళ్ళొచ్చు. డిఫరెంట్ కంపెనీస్ ఐ లైక్ బేసిక్ మేజర్ బ్రాండ్స్ చెప్పేస్తా. మ్యాన్ కంపెనీ, బియర్డో, ఉస్త్రా అండ్ 5. యూ కెన్ గో ఫర్ ఆల్ 4 బ్రాండ్స్. ఇవన్నీ కూడా నేను వాడాను, బాగున్నాయి. సో యూ కెన్ గో ఫర్ దీస్ బ్రాండ్స్. లెంత్ బాగా పెరిగాక కండిషనర్ అన్నాను. కండిషనర్ వాడిన తర్వాత ఇఫ్ యూ వాంట్ యువర్ బియర్డ్ టు బి స్ట్రైట్, మన హెయిర్కి ఎలా అయితే స్ట్రైట్నర్స్ వచ్చాయో అలాగే బియర్డ్కి సెపరేట్ స్ట్రైట్నర్స్ వచ్చాయి.
సో దిస్ ఈజ్ అ స్మాల్ స్ట్రైట్నర్. ఇది మన స్కిన్కి టచ్ అవ్వకుండా దీనికి ప్లాస్టిక్ ఉంటుంది, లోపల మాత్రం మెటల్ ఉంటుంది. ఈ లెంత్కి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నీడెడ్, బట్ పెరిగే కొద్దీ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ యాడెడ్ టిప్. ఇది నా దగ్గర ఉంది ఫ్రమ్ లాస్ట్ టైమ్ వెన్ ఐ గ్రూ మై బియర్డ్. సో ఇది మనం పెట్టుకొని యూ కెన్ జెంట్లీ కోమ్ యువర్ బియర్డ్ జస్ట్ లైక్ అ బ్రష్ ఇది, బట్ హీటెడ్ బ్రష్ వస్తుంది అనమాట. ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ యువర్ స్కిన్. ఫస్ట్ టైం నేను కూడా చాలా భయపడ్డాను, బియర్డ్ ఏమైనా కాలిపోతుందా లేకపోతే స్కిన్ కాలిపోతుందా అని. ఇట్స్ వెరీ సేఫ్, నో ప్రాబ్లం. ఈ లెంత్కి అయితే నాకు తెలిసి కోంబుకి కూడా అందదు, ఆయన్కి కూడా అందదు. సో స్ట్రైట్నింగ్ చేసి వేస్ట్. బట్ ఇంకొంచెం లెంత్ పెరిగిన తర్వాత డెఫినెట్లీ యూ కెన్ యూజ్ అ బియర్డ్ స్ట్రైట్నర్. చాలామంది అనుకుంటారు కదా ఇలా బియర్డ్ ఇంత స్ట్రైట్గా ముళ్ళులాగా ఎలా ఉన్నాయని. దే ఆల్ స్ట్రైట్. అంటే ముందు ఒకప్పుడు రౌండ్ కోమ్తో మన బ్లో డ్రై చేసి హీట్ పెట్టి చేసేవారు. బట్ రైట్ నౌ దే ఆర్ ఆల్ యూజింగ్ స్ట్రైట్నర్స్. ఆల్ దీస్ మోడల్స్ విత్ బియర్డ్స్ వాళ్ళంతా కూడా ఇదే వాడుతున్నారు. సో ఇది కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు, 1000 రూపీస్ బడ్జెట్ లోపలే. ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ కూడా 200-300 రూపీస్ బడ్జెట్. ఈ బ్రష్ కూడా 150 to 300 మధ్యలో డిపెండింగ్ ఆన్ ద బ్రాండ్ ఉంటాయి. వీటి లింక్స్ కూడా నేను మీకు పెట్టేస్తాను. సో యా, బియర్డ్ కేర్ అయితే అయిపోయింది. అండ్ దెన్ ట్రిమ్మర్లో మన నార్మల్గా బియర్డ్ ట్రిమ్మర్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం పెద్దవి ఉంటాయి. ఐ వుడ్ సజెస్ట్ ఒకవేళ కానీ మీరు బియర్డ్ పెంచేలా ఉంటే కనుక డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఇన్ అ స్మాల్ ట్రిమ్మర్. ఎందుకంటే ఈ ఎడ్జింగ్కి షేపింగ్, అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ట్రా హెయిర్ ఉంది కదా, ఐ లైక్ ఇట్ లైక్ దిస్ బికాజ్ ఇట్ గివ్స్ అ కాంటోర్ టు మై ఫేస్. అంటే ఫేస్ కొంచెం చబ్బీగా ఉంటే కనుక డెఫినెట్గా ఇది తీస్తే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది, ఇది వైట్ కనిపిస్తుంది. సో నాకైతే ఇది ఇలా వదిలేయడం ఇష్టం. బట్ మెనీ పీపుల్ దే షేప్ ఇట్ వెరీ నీట్లీ. సో వాళ్ళకైతే ఈ చిన్న సైజ్ ఉండే ట్రిమ్మర్ చాలా బెటర్. అలాగే ఈ కింద కూడా చాలామంది లైనింగ్ చేస్తారు, లైనింగ్ మరి పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు లైనింగ్ చేయకూడదు. మేక్ ష్యూర్ యాడమ్స్ యాపిల్ ఉంది కదా, యాడమ్స్ యాపిల్ వరకు మీరు లైనింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ఎక్స్ట్రా హెయిర్ తీసేయండి. అలాగే హియర్ మేక్ అ గుడ్ లైన్, స్ట్రైట్ లైన్ ఇక్కడి నుంచి ఇచ్చేసి ఇలా కట్ చేయొచ్చు మీరు దిస్ పార్ట్. సో ఆ లైనింగ్ కోసం, ఈ ప్రిసిషన్ కోసం డెఫినెట్గా చిన్న ట్రిమ్మర్స్కి వెళ్ళండి. ఆల్రెడీ జిలెట్ గురించి మాట్లాడాను, జిలెట్లో ఒక చిన్న ట్రిమ్మర్ ఉంది. అలాగే ఐ హ్యావ్ పానాసోనిక్, ఇలా డిఫరెంట్ ట్రిమ్మర్స్ ఉన్నాయి. అన్ని ట్రిమ్మర్స్ లింక్స్ మీరు పెట్టేస్తాను. మీ బడ్జెట్ ప్రకారం అంటే 600 నుంచి 2500 వరకు బోల్డెన్ ట్రిమ్మర్స్ ఉన్నాయి ఈ సైజ్లో. మీ బడ్జెట్ ప్రకారం యూ కెన్ గో అండ్ చూజ్ యువర్ బెస్ట్ ట్రిమ్మర్. అండ్ ఫైనలీ బియర్డ్ కేర్ అయితే వీడియో అయిపోయింది. రిమెంబర్ టు బీ పేషెంట్. రాత్రులు చాలాసార్లు నేను బియర్డ్ పెంచేటప్పుడు ఇరిటేషన్ వచ్చి రేపే తీసేద్దాం అనుకుంటాం. బట్ ఆ 30-40 డేస్, ఇంకో 30-40 డేస్ వెయిట్ చేసి ఉంటే మీ ఇరిటేషన్ అంతా పోను, మీకు మంచి బియర్డ్ వచ్చడం. సో అలా నేను తీసేసిన చాలా సందర్భాలు ఉన్నాయి. బీ పేషెంట్. కొంచెం ఇరిటేషన్ వచ్చినా కూడా బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, కామ్గా ఉండండి. అండ్ హోప్ యూ హ్యావ్ యువర్ బియర్డ్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు బియర్డ్ పెంచకపోయినా కూడా ఒకవేళ ఇఫ్ యూ నో సమ్వన్ హూ వాంట్స్ టు గ్రో అ బియర్డ్, డెఫినెట్లీ వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. బియర్డ్ గ్రోత్ తక్కువ ఉన్నోళ్ళు ఉస్త్రాలో అండ్ బియర్డోలో ఎక్స్ట్రా డిహెచ్టీతో ఉన్నాయి కొన్ని బియర్డ్ ఆయిల్స్. యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ దాట్. ఎంత పని చేస్తుంది అంటే నాకు తెలిసి 10-20% పనిచేస్తుంది. అంటే ఇలా రాయిగానే నెక్స్ట్ రోజు ఇలా బియర్డ్ వచ్చేయడం అలాంటివి ఉండవు. ఇట్ ఈస్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ 3 to 6 months పడుతుంది. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఫ్రమ్ ద ప్రిన్స్ వే. అండ్ చాలామంది నేను ఇలాంటి ప్యాటర్న్ షర్ట్స్ వేసుకుంటుంటే, అన్న ఇది ఎక్కడ కొన్నారు, ఏ బ్రాండ్ నుంచి కొన్నారో చెప్తారా? నేను చాలా బ్రాండ్స్ వాడుతుంటా, లైక్ జారా, H&M అండ్ ఆల్. రీసెంట్లీ ఐ కేమ్ అక్రాస్ దిస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్రౌన్ బ్రదర్స్ అని. నేను ఇక్కడ కింద పెట్టేస్తాను, గో ఫాలో దెమ్. నేను ఎందుకు ఈ బ్రాండ్ వాడటం స్టార్ట్ చేశానంటే, దే బిన్ సెండింగ్ ఇట్ టు మీ, నా రిక్వైర్మెంట్స్ ప్రకారం పంపిస్తున్నారు. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, అండర్ 1000 రూపీస్ ఇలాంటి షర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. గో ఫర్ 1 size ఎక్స్ట్రా. ఇలాంటి ప్యాటర్న్ షర్ట్స్ టైట్ ఫిట్ ఉంటే అస్సలు బాగోవు. సో గో ఫర్ 1 size ఎక్స్ట్రా. వాళ్ళది లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ఇట్, గో హెడ్ గైస్.